అసలు కంటే కొసరెక్కువని పత్తి కంటే కూడా పత్తి గింజలకు రేట్ ఎక్కువ వచ్చింది. పత్తి గింజలు సాధారణంగా పత్తి బాగా పండినప్పుడు గింజల సప్లై ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా ఆ ధరకు సంబంధించినటువంటిది పతనం ఉంటుంది. అట్లాంటిది క్రిందటిసారి 2000 క్వింటా అమ్మినటువంటి పత్తి గింజలు ఇప్పుడు 3300 నుంచి 3400. దీనికి రెండు కారణాలు. ఒకటి పత్తి పంటకు సంబంధించినటువంటి క్లారిటీ లేకపోవడం, రెండోది పత్తి గింజల నుంచి నూనె తీసి అమ్ముతున్నారు. ఇప్పుడు మనకు అమ్మే ఆయిల్లో అది కూడా ఉంది, కాటన్ ఆయిల్ కూడా ఉంది. సాధారణంగా ఇప్పుడు మనకి అమ్ముతున్నటువంటి పునుగులు బజ్జీలు వేసే వాళ్ళ దగ్గర నుంచి అనేక మంది ఈ కాటన్ ఆయిలే కొనేస్తున్నారు, తక్కువ రేటుకు దొరుకుతుందని చెప్పేసి. ఇది 2000 నుంచి దీంతో 3300 నుంచి 3400 పలుకుతూ ఉంది. ఇంకా భవిష్యత్తులో పెరిగే అవకాశమే కనబడుతుంది. వాస్తవంగా దేశవ్యాప్తంగా పత్తి సాగు తగ్గిపోవడం, దిగుబడులు పడిపోతుండటం ఈ గింజల కొరతకి కారణమైంది. రెండు తెలుగు రాష్ట్రాలు జనవరి తర్వాత కూడా పంట కొనసాగితే కొంతమేర గింజలు వచ్చేవి. ఈసారి పరిస్థితి భిన్నంగా ఉంది. ప్రైవేట్ వ్యాపారుల దగ్గర పత్తి గింజల లభ్యత తగ్గిపోయింది. సీసీ దగ్గర మాత్రమే గింజలు ఉన్నాయి. అది ఆన్లైన్లో వేలం విధానంలోనే అమ్ముతోంది. ఏటా కంటే ఈసారి లభ్యత 20 నుండి 30% తగ్గచ్చు అన్నటువంటి అంచనాల నేపథ్యంలో పోటీ పెరిగింది. ఎప్పుడూ లేని విధంగా ఈసారి గింజలను కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ చేస్తున్నారు. నాణ్యమైన గింజలు మహారాష్ట్ర, గుజరాత్ వ్యాపారులు ఎక్కువగా సేకరిస్తున్నారు. తెలంగాణ నుంచి మన రాష్ట్రంలోని ఆయిల్ మిల్లులకి ఏటా మాదిరిగా పత్తి గింజలు రావడం లేదని యజమానులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది.